Shall we pray? Holy Father, we will thank Thee for this occasion given unto us to come together as blood-bought children and meditate upon Thy word. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీ రక్తం చేత కొనబడిన వారుగా, మీ బిడ్డలుగా ఈ సాయంత్రం సమయంలో సంఘముగా ప్రార్థన నిమిత్తం మమ్మల్ని తెచ్చినందుకై మీకు వందనాలు తెలుస్తున్నా. We thank Thee for Thy Son Lord Jesus Christ who died for us and gave Himself for us. మీ కుమారుడు యేసు క్రీస్తు మా కొరకు మరణించి తనను తాను మా కొరకు అప్పగించుకున్నందుకై మీకు వందనాలు తెలుస్తున్నా. We worship Thee for this great sacrificial love. ఆయన ఉన్నతమైన బలి అర్పణతో ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. We are here today to confess our failures and to renew our relationship with Thee. మా పతనాలు ఒప్పుకొని మాతో మీకున్న సంబంధాన్ని నూతన పరచుకోవడానికి ఈ సాయంత్రం సమయంలో నీ మందిరావరణలో సాగిలపడుచున్నా. So Father, we come before Thy throne of grace. Give us the Spirit of Lord Jesus Christ. ప్రభువా, మీ కృపా సింహాసనము ప్రభు మీ యొక్క మేము సమస్త ఒప్పుకున్నట్లు కావాల్సిన మీ ఆత్మను మేము కోరుకుంటున్నా. We want Thou art desiring Thy people to be holy. మీ పరిశుద్ధులని మీరు కోరుచున్నారు. You are a holy nation. మేము పరిశుద్ధమైన జనాంగంగా ఉన్నాం. Royal priesthood. రాజులని యాజక సమూహము. To show forth the glory of మీ యొక్క darkness into light. మా ప్రభా, అంధకారం నుండి వెలుగులోనికి మమ్మల్ని తీసుకురాబడి మిమ్మల్ని ప్రత్యక్షపరచడానికి, మిమ్మల్ని వెల్లడి చేయడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నావు. We worship Thee for this great love which you have shown us in shedding Thy precious blood for the remission of our sin. మా పాప విమోచన నిమిత్తమై కల్వరిలో మీరు చిందించిన రక్తము ద్వారా మీ ఉన్నతమైన ప్రేమను వెల్లడి చేసుకున్నందుకే మీకు స్తోత్రాలు. How blind we are, we forget Thy love. ఎంత గుడ్డివారము మీ ప్రేమను మరిచేవారంగా ఉన్నాము. So Father, we come before Thy presence to renew our relationship with Thee. మీతో మాకున్న సంబంధాన్ని నూతన పరచుకోవటానికి మరలా మీ సందులో కనబడుచున్నా. So Lord, we are here like people confessing our failures and asking Thee for acceptance. మీ ప్రజలముగా మా పత్నాలు ఒప్పుకోవడానికి వచ్చి ఉంటుండగా మమ్మల్ని అంగీకరించమని వేడుకొనిచున్నామయ్యా. Our desire of forgiving our sins. మా పాపములు క్షమించుటకు ఇష్టపడుతున్న దేవుడుగా ఉన్నావు. So Lord, we come trusting in Thy grace for forgiveness. నీ కృపను నమ్మకించుకుంటూ మీరు మమ్మల్ని క్షమిస్తారని విశ్వాసంతో మేము వస్తుంటున్నాం. So remind us where we have failed Thee. ఎక్కడ మేము తగ్గిపోయినామో మాకు జ్ఞాపకం చేయము. So that we may reconcile with Thee. మీతో మేము సమాధాన పడినట్లుగా చేయము. The relationship with the Savior may never be broken. మా రక్షకుడితో మాకున్న సంబంధము ఎన్నడూ కూడా తెగిపోకుండును గాక. So Father, we come this evening confessing our failure before Thee. మీ సన్నిధిలో మా పత్నాలు ఒప్పుకొనుచు నీ మందిరావరణలో సాగిలపడుచున్నాము. Every sin of ours, మా ప్రతి పాపమును కడుగుము. Lord, wash them and cleanse them మీ రక్తము చేత మమ్మల్ని కడిగి పవిత్రపరచుము. and make us holy people. పరిశుద్ధ ప్రజలుగా మమ్మల్ని అందరినీ చేయము. So that we are able to proclaim the greatness of the love of Lord Jesus Christ. ఇట్లు యేసు ప్రభు యొక్క ప్రేమ యొక్క అత్యున్నతమును ప్రభు మేము ప్రకటించుదుము గాక. Lord, have mercy upon us. ప్రభు మమ్మల్ని అందరినీ కరుణించుము నాయనా. We ask this prayer in Jesus' precious name. ప్రశస్తమైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. I am not in a position to speak with much energy. నేను ఎక్కువ శక్తి నాకు లేదు, ఎక్కువ మాట్లాడటానికి నాకు శక్తి లేదు. I am not keeping good health. నాకు మంచి ఆరోగ్యం కూడా లేదు. But God has put a heart in me and to tell the people of God about His great love. God has దేవుని ప్రజలకు ఆయన ఉన్నతమైన ప్రేమ ఎటువంటిదో చెప్పాలనే భారము దేవుని హృదయంలో ఉంచాడు. See, I am not going to live for a long time. ఎక్కువ కాలం నేను బ్రతకను. I am 90 years. 90 సంవత్సరాల నా వయసు. God has given me some period of extension so that I may serve my people. దేవుని ప్రజలు నేను సేవించినట్లుగా కొంత వయసును దేవుడు నాకు పొడిగించాడు. And that's the reason I am here today to tell few things to the people for their future guidance. దేవుని ప్రజలుగా భవిష్యత్తులో నడిపించబడినట్లుగా కొన్ని సంగతులు చెప్పాలని నేను వచ్చిన. God's people always digress and sin against God. దేవుని ప్రజలంగా ఎల్లప్పుడూ కూడా అవిధేయత చూపి దేవుని వ్యతిరేకంగా పాపం చేసేవారు ఉంటాం. It is we see the history of the people of God. There is a fall, there is a rise. దేవుని ప్రజల చరిత్ర చూస్తే పడిపోవటము, తర్వాత లేపబట్టము ఇటువంటిది చూస్తుంటున్నా. God is gracious. దేవుడు కృప కలిగిన వాడు and forgive all the people. తన ప్రజలందరినీ క్షమించేవాడు. Therefore, we trust in the grace of God. కనుక మనము దేవుని కృపయందు నమ్మికించే వారంగా ఉన్నాం. God has started this testimony long years back. అనేక సంవత్సరాల క్రితము ఈ సాక్ష్యాన్ని దేవుడు ఆరంభించాడు. And by his chosen servant Brother Baksin. తాను ఏర్పరచుకున్న దేవుని దాసు భక్సింగ్ గారి ద్వారా ఈ పరిచయం ఆరంభించారు. And we have been in the vision for some time. కొంతకాలంగా ఈ దర్శనంలో మనం కొనసాగుతూ వచ్చాం. But in the history of the people of God,
there is a pond, there is a going away. దేవుని ప్రజల అవిధేయతను బట్టి ఈ యొక్క సాక్ష్యంలో మనము తక్కువతూ పడిపోతూ వచ్చాం. Especially in the matter of living together. ప్రత్యేకంగా మనము కలిసి జీవించే విషయంలో తక్కువైనా. When God has created us, He created us as His family. దేవుడు మనల్ని సృజించినప్పుడు తన కుటుంబముగా ఆయన మనల్ని సృజించాడు. There are as many as accepted Him, to them He gave power to become the children of God. ఎందరైతే అంగీకరించారో వారందరికీ దేవుని కుమారులు అయ్యే అధికారం ఆయన అనుగ్రహించాడు. As soon as we accepted the Lord, we have become the children. యేసు క్రీస్తును అంగీకరించిన వెంటనే మనము దేవుని బిడ్డలమైన. Therefore, we live together as one family. కనుక మనం ఒకే కుటుంబముగా కలిసి జీవిస్తూ ఉంటున్నాం. The father is very happy when his children live happily together. తన బిడ్డలు కలిసి ఏకముగా జీవించినప్పుడు తండ్రికి ఎంతో సంతోషం కలుగుతుంది. If the children are fighting among themselves and quarreling, the father will get very much grieved. పిల్లలు కనుక ఇట్లు పోట్లాడుకుంటూ కలహించుకుంటుంటే తండ్రికి చాలా దుఃఖం ఉంటుంది. It is because of the selfishness. ఇదంతా కూడా స్వార్థ ఫలితమును బట్టి. Because our forefathers were selfish. ఎందుకంటే మన పితృడు తండ్రి ఆయన స్వార్థపరుడుగా ఉన్నాడు. And then our forefathers, most of them are selfish. మన పితరులు అనేక మంది స్వార్థముగానే ఉంటూ వచ్చారు. Therefore, sin came inside. కనుకనే పాపం మనలో ప్రవేశించింది. When sin came inside, hatred came inside. పాపం మనలో ప్రవేశించడం ద్వారా ఈ ద్వేషము ఒకరొకరు ద్వేషించుకునేది వచ్చింది. It's the case of Cain and Abel. కయ్యూను హేబెలు యొక్క మరి సంతానం లేక వారి గుణము. God asked two questions. రెండు ప్రశ్నలు ప్రవేశారు. Second question is, where is your brother? నీ రెండో ప్రశ్న బట్టి నీ తమ్ముడు నీ సహోదరుడు ఎక్కడ? He could not answer. ఆయన జవాబు చెప్పలేకపోయాడు. Because he killed his brother. ఎందుకంటే తన సహోదరుడిని చంపాడు. It is because of jealousy he has done that. ఇది అంతా కేవలము అసూయను బట్టి సహోదరుని చంపినాడు. But God is a gracious God. God wanted to save this man also. దేవుడు ఎంత కృపగలిగిన వాడు, ఈ వ్యక్తిని కూడా దేవుడు రక్షించబోయాడు. He said, he himself said, Cain, somebody will kill me. మరి ఎవరైనా వచ్చి ఆయన చంపుతారనుకున్నాడు. And but God is so gracious and put a mark on this man so that nobody can kill him. ఎవరైనా చంపకున్నట్లుగా తన నుదుటి మీద ఆయన ఒక ముద్ర వేసినాడు. That is, God is a gracious God. ఎందుకంటే దేవుడు ఎంతో కృపగలిగిన వాడు. He wanted to save this fellow. ఈయన కూడా ఆయన రక్షించాలని కోరినాడు. But he did not obey. ఆయన విధేయత చూపలేదు. That's the reason he lost the kingdom. ఈ కారణం బట్టి ఆయన రాజ్యమును కోల్పోయాడు. That's the reason we see the jealousy cropping up from the people of God and killing each other, not able to come to the full purpose of God. ఇలాగన వారిలో ద్వేషం వచ్చి అసూయ వచ్చి ఒకరొకరు చంపుకుంటూ దేవుని సంకల్పంలోనికి రాకుండా ఉన్నారు. So that is there existing in the world today. ఇలాగనే ఈ లోక విధానాల్లో ఇటువంటి అసూయలు ఇంకా ఉంటున్నాయి. Therefore we see అసూయ is cause of all kind of evil. మరి సమస్త పాపములకు మూలము అసూయగానే చూస్తున్నాం. Therefore we see sin is increasing in the world. కనుకనే పాపము లోకములో అంతకంటే అధికమవుతుంది. Church also is God's house in which the sin is increasing. దేవుని ఇంట్లో సంఘంలో కూడా ఇటువంటి పాపము అంతకంతకు ఎక్కువ అవుతుంది. But God gives grace to those people who obey Him. ఎవరైతే విధేయత చూపుతారో వారికి దేవుడు కృప ఇస్తాడు. That kind of mind Lord Jesus Christ gave in Galatians Philippians 2nd chapter. ఫిలిప్పీ 2వ అధ్యాయంలో యేసు ఫిలిప్పీలకు 2వ అధ్యాయము 5వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలివాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినబడ్డాయి తను తాను తగ్గించుకునెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామం వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకును పై నామమును ఆయనకు అనుగ్రహించెను. నాకు యేసు ప్రభు మనసు ఉన్నదని మళ్ళీ ఎంతమంది మీ యేసు ప్రభు యొక్క మనసును మేము కలిగి ఉన్నామని చెప్పగలము? ధైర్యంగా చెప్పగలము? Many times we don't. అనేక మంది చెప్పలేము. Because we don't have the mind of Lord Jesus Christ. ఎందుకంటే మనకు యేసు ప్రభు యొక్క మనసు లేదు. Therefore
we live in sin, we disobey God, we live sin, committed sin in the church of God. ఇంట్లో మనము పాపంలో జీవిస్తూ అవిధేయత చూపుతూ దేవుని ఇంట్లో కూడా పాపంలో జీవించే వారం ఉంటున్నాం. But the Spirit of God, if He lives in us, we'll have that kind of mind. దేవుని యొక్క ఆత్మలో నివసించినట్లయితే ఆయన యొక్క మనసును మనం కలిగి ఉంటాం. See Philippians 4th chapter. ఫిలిప్పీలకు 4వ అధ్యాయము చదవయ్య. మొదటి 6వ వచనం. మొదటి 6 వచనాలు. ఫిలిప్పీలకు 4వ అధ్యాయము మొదటి 6 వచనాలు. కావున నేను అపేక్షించిన ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులరా, ఇట్లు ప్రభునందు స్థిరులయుడి, ప్రభునందు ఏక మనసు గలవారై యుడని యువదీయును సుంటికేసును బతిమాలకున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతులను నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనులు నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడినవి. ఏక మనసు లేని వారికి స్త్రీలు చూసుకుంటున్నా. He was telling me that this mind can be had insert in these women. ఈ మనసు స్త్రీలలో ఉండాలని కోరినాను. ఈ మనసును ఈ స్త్రీలలో ఉండాలని వారు కోరినారు. Because they were living together, they are not able to agree together. వారు కలిసి ఉండలేకపోయినారు, లేకపోతే ఒకరికొకరు ఏకీభించి ఉండలేకపోయినారు. మన సిస్టర్స్ ఎట్లా ఉన్నారు, మన సోదరులు ఎట్లా ఉన్నారు? అటువంటి మనసు కలిగి ఉన్నారా? అటువంటి మనసు మనకుందా? ఒక సిస్టర్ వచ్చి నాతో చెప్పింది, అన్న నాకు వాళ్ళకి సమాధాన పరచు. ఒక సిస్టర్ వచ్చి నాతో చెప్పింది, అన్న వారితో నాకు సమాధాన పరచవా అంది. వాళ్ళు నాకు ఏ పని ఇవ్వరు, వారు నాకు ఏ పని ఇవ్వరు, నాతో మాట్లాడరు కూడా, అసలు నాతో మాట్లాడరు. ఇటువంటి మనసు దుఃఖంతో చెప్పింది. ఇటువంటి హృదయం ఎంత దుఃఖంతో ఈ మాటలు చెప్పింది. మనం కూడా ఎప్పుడన్నా కూడా అట్లే ఉన్నాం. ఎప్పుడో మనం కూడా అలాగే ఉన్నా. God does not speak to us. కనుకనే దేవుడు మనతో మాట్లాడలేదు. దేవుడు మన పరిచర్య ఆశీర్వదించడు. ఆయన మన పరిచర్యను ఆశీర్వదించడు. ఏం చేసినా కూడా ఏం ఆశీర్వదించడు. ఎంత చేసినానో ఆయన ఆశీర్వదించడు. కాబట్టి పిల్లారా, ఏ చిన్నది కూడా మన జీవితంలో వస్తే తీసేసుకోవాలి. ఏ చిన్న పాపము అవిధేయత మనలో ఉన్నను దాన్ని మనం తీసివేసుకోవాలి. ఇది చూడిపో, అది ఎరడు మంచిది. ఎందుకంటే యేసు మనసు ఉన్నట్టయితే, యేసు యొక్క మనసు మనకు ఉన్నట్లయితే మనం తీసేస్తాం, మనం దాన్ని తీసివేసుకుంటాం. సో దిస్ ఇస్ వన్ థింగ్ Paul is reminding the Ephesian believers to have the unity of the Spirit. ఆత్మ కలిగించే ఐక్యత కలిగి ఉండాలని ఫిలిప్పీల పత్రికలో పౌలు దాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. And the burden he is telling. ఎంతో భారముతో పౌలు రాస్తున్నాడు. So brothers and sisters, it is the days when God is speaking to us. ప్రియ సహోదరులారా, సహోదరులారా, దేవుడు మనతో మాట్లాడుచున్న వర్తమానం ఇది. God has been speaking to me. ఆయన నాతో మాట్లాడుతూ వచ్చినాడు. We have been in the court. మనం కోర్టులో ఉంటుంది. And taking case one against another. ఒకరి మీద ఒకరు వ్యాజ్యం వేసుకుంటున్నాం. అయ్యో ఎంత సిగ్గుకరమైన, ఎంతో సిగ్గుకరం కదా. యేసు వాక్యం మర్చిపోయారు కదా. యేసు వాక్యం అలా లేదా? ఇలా మాట్లాడుతున్నా చూద్దామని ప్రభువు నాతో మాట్లాడాడు. కనుక ఇవన్నీ కూడా ఇలా ఉంటుంది. అదే ప్రభు నాతో మాట్లాడాడు. ఏంటి నువ్వు చేసేది ఏంటి అన్నాడు. కోర్టులో కేసు వేస్తున్నావు. ఈ కోర్టు కేసులను తీసివేయి. ఒకటి కేసు వేస్తున్నావు, ఒకటో కేసు వేస్తున్నావు, డబ్బులు ఖర్చు పెడుతున్నావు, డబ్బులు ఎంతో ఖర్చు పెడుతున్నావు. నువ్వెందుకు చేస్తున్నావు ఇవన్నీ? ప్రభు నన్ను క్షమించు. ప్రభు నన్ను క్షమించమన్నా. నేనేం చేసినాను? ఈ చెంప కొడితే ఈ చెంప తిప్పలేవు, ఈ చెంప కొడితే ఈ చెంప తిప్పలేదు ప్రభు. నువ్వెవరయ్యా నన్ను కొట్టడానికి అని అన్నాను. తిరుగుబాటు చేసినాను. ఇలా చెప్పిన మనం ఎప్పటికీ ఈ చెంప కొడితే ఈ చెంప తిప్పాలి. చెప్పితే ఈ తగాలు ఉండదు. ప్రభు చెప్పినట్లుగా ఈ చెంప మీద కొడితే ఈ చెంప తిప్పాలి కదా. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, God spoke to me about these things, wasting money in the courts, fighting the cases one after the other. సో దేవుడు నాతో మాట్లాడినాడు. కోర్టులో ఎందుకు లాగినా పోరాడాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, సమయం అంతా వృధా చేయాలని ప్రభు నాతో మాట్లాడాడు. తప్పు చేసింది ఫిలిప్ గారు కాదు, నేనే తప్పు చేసిన. నేనే తప్పు చేసినా, ఆయన కాదు. నేను ఒప్పుకుంటున్నా. ఎందుకంటే నేను నా సొంత ప్రకారం తలంచినాను. నేను నా ఇష్ట ప్రకారం సొంత ప్రకారం తలంచిన. ఐ షుడ్ నాట్ థింక్ యాజ్ ఐ థింక్. నేను ఇలా చేయకుండా ఉండవలసింది. బట్ ఐ థాట్ therefore the flame rose up and burned the whole forest. ఈలాగున మరి పతనము మనందరికి వచ్చింది. ఎవ్రీబడి ఫార్మింగ్ గ్రూప్స్, గుంపులుగా మనం వేరైపోవడం. ట్రస్ట్ సొసైటీ ఇటువంటి భేదాలు రావటం, ఇవన్నీ మన మధ్య ఉన్న భేదాలు. ఇవి మన దేవుడి నీతి నెరవేర్చు.
ఇవేవి కూడా దేవుని నీతిని మన మధ్య నెరవేర్చవు. నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. బ్రదర్కి వెంటనే ఫోన్ చేసినాను. నేనే సోదరుడు ఫోన్ చేసినాను. అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు, నేను ఇలా చేసినాను, నేను ఇలా చేశాను, నేను చేసిన తప్పు, నేను చేసిన తప్పే, నేను అడగకుండా నేను డిసిషన్ తీసుకున్నాను, నిన్ను అడగకుండా ఈ తిరుమలని నేను చేశానని చెప్పాను. ఇది తప్పు, ఇది తప్పే. ప్రభు క్షమించినాడు. ప్రభు క్షమించినాడు. సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడేం చేద్దాం? అన్ని కేసులు తీసేసుకుందాం. కేసులు అన్ని మనము తీసేసుకుందాం. అన్ని మరి తీసేసుకొని క్షమాపణ అడుకొని దేవుని సేవ చేద్దాం. అన్ని తీసివేసుకుని దేవుని దగ్గర క్షమాపణ పెడుకుందామని చెప్పిన. ఒక సహోదరుడు చెప్పినాడు, ఒక సోదరుడు అన్నాడు, ఈయన రొట్టె ఎదుస్తాడు అవతల గొంతు పడతాడు అన్నాడు. ఈయన రొట్టె ఎదుస్తాడు తర్వాత గొంతు పడతాడు అన్నాడు. ముందు రొట్టె విరుస్తాడు, తర్వాత గొంతు పట్టుకుంటాడు. గొంతు పట్టుకుంటాడు. మర్చిపోయినాడు రొట్టె ఇచ్చిన సంగతి. రొట్టె విరిచిన సంగతి మర్చిపోయాడు. వాట్ ఏ బ్లైండ్నెస్, వాట్ ఏ బ్లైండ్నెస్. ఎంత గుడ్డివారం అయిపోయినాం, ఎంత గుడ్డివారం అయిపోయినాం. దేవుడు మనలో పనిచేయడు, దేవుడు మనలో పనిచేయడు. కాబట్టి సోదర సోదరులారా అందరూ క్షమాపణ అడుగుతున్నాం. కనుక సహోదర సోదరులారా మనమందరం కూడా ఒకరొకరు క్షమాపణ పెడుకుందాం. నేను తప్పు చేసినానికి విరోధంగా, నేను నీకు విరోధంగా తప్పు చేసిన ఎవరు క్షమాపణ అడుగుతున్నాం. ఇలాగ మనం ఒకరొకరు క్షమాపణ పెడుకుందాం. నేను వేడుకున్నాను, నేను వెళ్తున్నాను దగ్గర తను క్షమాపణ వేడుకున్నా. ఇలాగ ప్రభుత్వం దగ్గర క్షమాపణ పెడుకున్నా. ఆయన నన్ను క్షమించినాడు, ఆయన నన్ను క్షమించాడు. తీయడం గారి మీద క్షమాపణ అడిగినా, తీయడ గారు కూడా నేను క్షమాపణ అడిగినాను. ఎందుకంటే నేనే నా మాట చెల్లాలనుకున్నాను. ఎందుకంటే నా మాట చల్లాలనుకున్నాను. నేను నువ్వు ఇక్కడ ప్రీచ్ చేయదన్నా, నేను ఇక్కడ ప్రీచ్ చేయదు అన్నా. ఇక్కడ నువ్వు ఎవరిలో ప్రీచ్ చేయొద్దని నేను చెప్పాను. ఎంత గర్వం, ఎంత గర్వం. ఐసున్నా నోబడి. నేను అలా చెప్పడానికి నేను ఎవరిని? పిలుపు గారిని అన్నాను. నీవు ఎబ్రోన్ మెసెంజర్ అటెండ్ చేయొద్దయ్యా అన్న. నువ్వు ఎబ్రోనికి రావద్దయ్యా అన్నాను. ఎబ్రోన్ మెసెంజర్ ఆఫ్ చేయమని చెప్పిన. చాలా పాపం, చాలా నష్టం. ఎందుకు? దేవుని వాక్యం ఆపివేయడం ఒక నరుని యొక్క ఆహారమును ఆపివేయనట్టే. దేవుని వాక్యం ఆపివేయటము ఒక నరుని యొక్క ఆహారమును నిలిపి చేసినట్టే. ఇలాగ దేవుని వ్యతిరేకంగా నేను పాపం చేసిన. ఇలాగ నేను కూడా ఇలా చేసుకొచ్చిన. అయితే నాకు సహాయం చేయలేదు. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లెట్ ఆల్ ఫర్గివ్ ఈచ్ అదర్. ఇలాగ మనము ఒకరిని ఒకరము క్షమాపణ పెడుకుందాం. ఎందుకు ఈ తగాదా ఎందుకు జరిగింది? ఈ తగాదా ఎందుకు ఉండాలి? ఫాల్స్ లాగాన్ని బట్టి ఫాల్స్ లాగా ఒక పేపర్ తీసినాడు అని ఆయన మీద నేరం మోపినాం. ఫాల్స్ లాగా ఒక పేపర్ రాసినాడు దాని మీద నేరం మోపాం. ఇదేనని ఏమనంటే బ్రదర్ భక్సింగ్ ఒక ఉద్దేశానుసారంగా మనం సంఘం చర్చ తీసుకురావాలి. భక్తి గారి సంఘంగా మనము ఒక మార్పు తీసుకోవాలని కోరినాము. అందును బట్టి నేనే అన్నాను ఫిలిప్ గారిని. అందును బట్టి ఫిలిప్ గారితో నేను చెప్పినాను, ఇక్కడ చర్చాడరు నిండి మళ్ళీ తీసుకుందామయ్యా. ఇదివరకు చర్చి క్రమం ఉండింది, మళ్ళీ ఈ క్రమాన్ని మనం తీసుకోవాలి అంటే సరే వచ్చి అందరికి టీచింగ్ ఇవ్వన్నాడు. కనుక తీసుకొచ్చి అందరికి పరిచర్య వాక్య పరిచర్య చేద్దాం అనుకున్నాం. లేదన్నాను, ఆయనకు టీచింగ్ ఇవ్వని అడిగినాను. ఆయన ఇలాగ నా ఇవ్వని ఆయన అడిగినా. తర్వాత ఈ విషయంలో ఆయన ఒక నేరం లేపినట్టు మనుషులు ఆయన మీద నేరామరోపణ పెట్టినాడు. ఈ విషయంలో ఆయన చేసే పరిచయలో కొంత నేరం ఉన్నట్లుగా మనుషులు ఆయన మీద నేరం మోపారు. సిద్ధాంత ప్రకారం లేదన్నారు. ఆయన చెప్పేది సిద్ధాంత ప్రకారం లేదని చెప్పారు. సరే నేను అడిగినాను, లేకపోతే వేరే వాళ్ళని అడిగి తెలుసుకుందామన్నారు. ఒకవేళ ఆయన చెప్పిన సిద్ధాంత ప్రకారం లేకపోతే వేరే వారిని అడిగి అది అలా ఉందో లేదో తెలుసుకుందామన్నారు. కొంతమంది సోదరులు సేవకులు వేయబెట్టుగా ఎదిరించి ఆయన చేసి తప్పు చేసి కానీ ఆయనను వెలివేసినారు. కొంతమంది సహోదరులు ఎంతో త్వరపడి మరి ఆయన పొరపాటు చెప్పినాడని తప్పు చేసినాడని ఆయన్ని వెలివేసిన. మనం సరి చేసుకోవచ్చు అనుకోని మనం విశ్వాసం కదా, పొరపాటు చేస్తే సరి చేసుకోవాలి కదా. సరే ఇది చేయకుండా ఒక తప్పు చేసినాము, మరి తప్పు చేసినప్పుడు సరి చేయాలి కదా. కాబట్టి ఆయనని వెళ్ళగొట్టినారు. ఇలాగ ఆయన వెళ్ళగొట్టినారు. ఒక తోటి సహోదరుని వెళ్ళగొట్టడం పాపం. ఒక తోటి సహోదరుని వెళ్ళగొట్టడం పాపమే. మనం సరిగా మాట్లాడుకోవాలి, మనమే సరిగా కలిసి మాట్లాడుకోవాలి, సరిదిద్దుకోవాలి. యేసు ప్రభు దగ్గర మనం సరిదిద్దుకోలేదు సమస్య ఏది లేదు. ఏ సమస్య లేదు. సరే మనం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మనం సరిదిద్దుకోలేదు. మనం పోయి సిలువ కింద కూర్చొని తీర్చుకోలేటువంటి సమస్య ఏది లేదు. సిలువ కింద కూర్చొని పరిష్కారం చేసుకోలేని సమస్య అంటూ ఏమీ లేదు. సిలువను మర్చిపోయినాం, సిలువను మర్చితిమి. సహోదరులారా సహోదరి ఎంతో నష్టం కలిగింది, యవనస్తుల మీటింగ్ ఎంతో నష్టమైంది, యవనస్తుల కూడికలు కూడా నష్టమైనాయి. దయచేసి మీరు ఇవన్నీ ఆలోచన చేసి సరి ఏం చేద్దాం. ఇవన్నీ కూడా ఆలోచన చేసి మనం సరి చేసుకుందాం. అన్ని విషయంలో సరి చేసుకుందాం. ప్రతి విషయంలో కూడా సరి చేసుకోవాలి. ప్రతి విషయంలో కూడా మనం ఒకరొకరు సరి చేసుకోవాలి. 2 కొరింథీ 5 అధ్యాయము
2వ కొరింథీ 5వ అధ్యాయము మొదటి చదువు. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున 2వ కొరింథీ 5వ అధ్యాయము కొన్ని వచనాలు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమనిదునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరము కాక వస్త్రము ధరించుకుని వారము కనబడదము. కాబట్టి పరలోకం నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించు. దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయాలని కాదు గాని మత్స్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకుని కోరుచున్నాము. దీని నిమిత్తము మనం సిద్ధపరచువాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మను సంచకరమును మనకు అనుగ్రహించున్నాడు. వెలుచూపులన కాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాము కనుక ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభునొద్ద నివసించడానికి ఇష్టపడుచున్నాము. కావున దేహమందులను దేహం విడిచినను ఆయనకిష్టమై ఉండవలని మిగులు అపేక్షించున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట కావలేను. మనమందరమును మినహాయింపు లేకుండా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. విశ్వాస జ్ఞాపకం ఉన్నదా? విశ్వాస జ్ఞాపకం ఉందా? విశ్వాసం అని మనకు జ్ఞాపకం ఉందా? మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలి. మనమందరం కూడా ఒక దిన మన క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలి. అందుకోసమే మనం భయంతో వణుకుతో కొనసాగం. కనుకనే మన జీవిత కాలంలో భయముతో వణుకుతో మనం జీవించాలి. సహోదరుడు సహోదరి, because of our failures, our churches have failed. మన పతనాలు బట్టే మన సంఘాలు నేడు ఈ స్థితిలో ఉన్నాయి. ఎంతో ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్నా. స్పిరిచువాలిటీ, ఆత్మీయతలో సంపూర్ణంగా పడిపోయినా. రాబింగ్ గాడ్స్ మనీ, దేవుని యొక్క రాబింగ్ గాడ్స్ మనీ, దేవుని యొక్క గాడ్స్ మనీ మనీ, దేవుని యొక్క డబ్బులు కూడా ప్రేమిస్తుంటున్నాం. దొంగిలిస్తున్నా. ఈ రీతిగా దేవుడు తన ప్రజల మీద నేరం మోపుతున్నాడు. చంపిన చచ్చిపోయినారు. అననీయ సప్పీరా సంగతి చూడండి. ఎందుకు దేవుడు మనల్ని ఎందుకు చంపలేరు? దేవుడు వాళ్ళని చంపినట్టు మనం ఎందుకు చంపట్లేదు? బికాస్ గాడ్ వాంట్స్ టు షో గ్రేస్ టు us. దేవుడు మనకు తన కృపను దయచేయాలని కోరుచున్నాడు. ఇట్ వాస్ హిస్ మనీ ఓన్లీ. అది ఆయన డబ్బే. బట్ హి చీటెడ్ గాడ్. ఆయన మోసగిచ్చాడు. ఆ విధేయత చూపలేదు. మనం దేవుని మోసగించలేదు. ఆల్సో ది అదర్ మ్యాన్ who stole the షీనార్ వస్త్రం, ఆకాను దొంగిలించినాడు. షీనార్ వస్త్రం దొంగిలించినాడు. That Lord man wanted to cover herself with that silk of షీనార్. ఆయన భార్య సిల్క్ సారీ కట్టుకోవాలని కనుకనే ఆయన ఈ షినార్ వస్త్రాన్ని దొంగిలించాడు. But see how God is very careful about our small life that we live. చిన్న పొరపాటు లేక పాపం అబద్ధాలు కూడా దేవుడు ఇట్లా లెక్కిస్తున్నాడు చూడండి. So what I want to say, మీకు చెప్పగలదు ఏమంటే, failure in honesty of the money. డబ్బు విషయంలో కూడా, యథార్థం ఉండే విషయంలో కూడా తప్పిపోవుట ఎంతో దేవుని దృష్టిలో పాపమే. I heard that once God servant takes 30,000 rupees a month. 30 ఒక దేవుని సేవకుడు 30,000 తీసుకుంటాడట. ఒక స్థలంలో నేను విన్నాను, ఒక దేవుని సేవకుడు నెలకు 30,000 రూపాయలు తీసుకున్నాడట. ఎట్లా? మెడికల్ బిల్ ప్రతి నెల మెడికల్ బిల్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. That's how producing and cheating people. ఇలాగున ఏవో ఇచ్చి మోసగిస్తున్నాడు. Medicine bills will increase. మెడిసిన్ బిల్ ఇలాగా ఎక్కువ ఇస్తున్నాడు. These are the things that we are failing in many ways, brothers and sisters. ఇలాగున మనం అనేక విషయాల్లో దేవుని సేవలో తప్పిపోతున్నాం. ఆత్మీయంగా ఎక్కడ తప్పినాం? ఆత్మీయంగా తప్పిపోయినా, ఎక్కడ తప్పిపోయినా పరీక్షించుకుందాం. ఎక్కడ తప్పిపోయినామో పరీక్షించుకుందాం. పరీక్షించుకుంటే మంచిది. ఇలాగ ప్రతి వారము పరీక్షించుకుంటే మంచిది. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. God is gracious to forgive. క్షమించడానికి ఆయన కృప కలిగిన వాడు, క్షమించు సిద్ధమనసు కలిగిన వాడు. So brothers and sisters, we are formed together again to start
ట్రస్ట్ అండ్ సొసైటీ వాట్ ఎవర్ ఇట్ మే బి ద హోల్ థింగ్. కనుక ప్రియ సోదర సోదరి, మరి ట్రస్ట్ కానీ సొసైటీ కానీ ఇది స్థాపించినను తిరిగి మేము పని చేయడానికి తీర్మానం చేసుకున్నాం. చాలా మంది అంటున్నారు జీడి మీద మొన్నటి దాకా సొసైటీ అన్నాడు, మళ్ళీ అయ్యాలి ట్రస్ట్ అంటుండే ఫిలిప్ గారితో కలిసి అంటారు. చాలా మంది అంటున్నారు మొన్నటి దాకా జీటి బెంజమిన్ గారు సొసైటీ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఫిలిప్ గారితో కలిసి ట్రస్ట్ అంటున్నాడు అని చెప్తున్నారు. దయచేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వినండి. నేను చెప్పేది వినండి. సొసైటీ ఈజ్ ఆల్సో ఏ ట్రస్ట్. సొసైటీ సొసైటీ ఈజ్ ఆల్సో ఏ ట్రస్ట్. సొసైటీ కూడా ట్రస్టే. ఎట్లా? ఎట్లా? దాన్ని స్థాపించిన వాడు ఎవరు? దాన్ని స్థాపించింది ఎవరు? భగత్ సింగ్ గారు. భగత్ సింగ్ గారు ఎలక్షన్ పెట్టిందా? ఆయన ఎలక్షన్ పెట్టాడా? చెప్పండి. ఎలక్షన్ పెట్టాడా? ఎలక్షన్ లేదు. లేదు. ఇండక్షన్. పిలిచినాడు. నువ్వు రావయ్యా అన్నాడు. నువ్వు రండి. ఎలక్షన్ పెట్టలేదు. ఎలక్షన్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? ఎందుకని? ఆయనకు తెలుసు ఎలక్షన్ ఎప్పుడు పెడతారో మనుషులు కరప్ట్ అవుతారు. ఇప్పుడు ఎలక్షన్ పెడతామో మనుషులు చెడిపోయి కరప్ట్ అవుతారని తెలుసు. మరి కనుక యథార్థతలో ఉండాలని ట్రస్ట్ అండ్ మేడ్ ద ట్రస్ట్ ఫంక్షన్ అండ్ ఇట్ ఈస్ ఎ డిక్టటోరియల్ ఆర్గనైజేషన్. ఇలాగ ట్రస్ట్ ఏర్పాటు చేసి ట్రస్ట్ కొనసాగింది, సంస్థగా ఉంటూ వచ్చింది. కాబట్టి దయచేసి ఆలోచన చేసి కొట్లాడకుండా దానికి ట్రస్ట్ ఏదో పేరు పెట్టుకొని దేవుని సేవ చేద్దామని మిమ్మల్ని బతిమలాడుతున్నాను. కనుక ఆలోచన చేసి ట్రస్ట్ ఏదో ఒకటి ప్రభుత్వం వరకు పెట్టిన వారమై దేవుని సేవను కలిసి చేసుకుందామని మిమ్మల్ని బతిమలాడుతున్నాను. దేవుని సేవ ముఖ్యమైనది. దేవుని సేవ ముఖ్యమైనది. అది ఇది పెట్టి మనం కొట్లాడి దేవుని సేవ ఆగిపోతే పిల్లరా నష్టపడతాం. అనవసరంగా అది ఇది పెట్టి ఆ పేరు మీద మనం కొట్లాడుకుంటూ దేవుని సేవ నష్టపరచడము న్యాయం కాదు కదా. ఇదంతా పంతం. దీని అంతం ఏంటి? ఇదంతా పంతం. నా వంతే నెరవాలి, నేను చెప్పి నెరవాలని మనుషులు అంటాడు. ఇది పంతము. కాబట్టి పంతం కాదు, యేసు ప్రభు చిత్తం. అయితే మన పంతం కాదు, దేవుని చిత్తం నెరవేరాలి. ఎంత మంచి దేవుని చిత్తం నెరవేర్చేవాడు. దేవుని చిత్తం నెరవేర్చేవాడు ఎంత మంచిది. కాబట్టి నేను దినమడుగుదాం, ప్రభువా నీ చిత్తం నెరవేర్చడానికి నాకు నేర్పించు. ప్రభువా నీ చిత్తం నెరవేర్చటకు నాకు సహాయం చేయమని వేడుకుందా. భగత్ సింగ్ గారు ఏమన్నాడు? భగత్ సింగ్ గారు ఏమన్నారు? జీవితాంత పర్యంతము, జీవితాంతం కూడా గాడ్స్ విల్ ఎల్లప్పుడు దేవుని చిత్తమే, దేవుని చిత్తమే, దేవుని చిత్తమే అన్నాడు. దేవుని చిత్తం మర్చిపోతావు. కనుక మనం ఏం చేసినాను? దేవుని చిత్తమును ఎరిగి చేయాలి. కాబట్టి దయచేసి ఈ డిఫరెన్స్ అన్ని తీసివేసి మనం అందరం కలుసుకొని సహోదరులుగా జీవితాం. ఈ యొక్క తారతమ్యములు ఈ విభజనలు తీసివేసుకునే వారమై, క్షమించుకునే వారమై కలిసి జీవిద్దాం. అందరం ఫిలిప్ గారు లీడర్ గా పెట్టుకుందాం. ఆయన కూడా చెప్తాం, ఆయన ఏం చెప్తాడో విందాం. ఫిలిప్ గారు నాయకులుగా పెట్టుకుందాం, ఆయన ఏం చెప్తాడో అలా మనం అంతా విందాం, ఆ ప్రకారం చేద్దాం. అందరం కోఆపరేట్ చేద్దాం. అందరం మనం ఆయనతో సహకరిద్దాం. దయచేసి ఈ భేదాలు తీసివేసి మనం కలిసి జీవిద్దాం. ఈ విభజనలు భేదాలన్నీ తీసివేసిన వారమై మనం కలిసి జీవిద్దాం. అంతేనంతగా నేను ఏం చెప్పలేను. ఇంతకంటే ఇక నేను చెప్పేదేమీ లేదు. నేను బలహీనంగా ఉన్నాను. నేను చాలా బలహీనంగా ఉన్నాను. మరలా నేను మీకు ఇవన్నీ బోధించలేదు. బట్ ఐ వాంట్ టు టెల్ ద చర్చ్. సంఘానికి మీకు చెప్పవచ్చున్నాను, లివ్ ఇన్ పీస్. సమాధానంతో జీవిద్దాం. నా సమాధానం ఇచ్చి వెళ్ళుచున్నాను, నా సమాధానం మీకు ఇచ్చి వెళ్తున్నాను అన్నాడు. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నా, ఆ సమాధానం మీకు అనుగ్రహిస్తున్నానని ప్రభు చెప్పాడు. లోకం ఇచ్చినట్టు ఇవ్వలేదు మీకు అన్నాడు. లోకం ఇచ్చే శాంతి సమాధానం నేను మీకు ఇవ్వలేదు. దేవుడిచ్చే సమాధానం నీకు ఇచ్చినాను. అయ్యా నీ చిత్తం ఇదేనా? నీ చిత్తం ఇదేనా? అయ్యా ఇది మీ చిత్తమేనా? మీ చిత్తం ఇదేనా అని అడగాలి. ఇస్తాడు. ఆయన ఇస్తాడు. మనం నడిపిస్తాడు. ఆయన మనం నడిపిస్తాడు. మనం దేవుని ప్రజలు, మనం ఏర్పరచుకోబడిన దేవుని ప్రజలము, రాజుల యాజక సమూహము, ఏర్పరచబడిన వంశము. జీవితం మరి ఇలా యేసు ప్రభు జీవించడంతో సులభమే. ఆయన మాట ఇంటే సులభం. ఆయన మాట ఎంతో సులభమే. ఆయన మాట ఇంటే ఎంతో సులభం. ఆయన మాట ఇంటే ఎంతో సులభం. ఆయన మాట వినకపోతేనే కష్టం. ఆయన మాట వినకపోతేనే కష్టం. కాబట్టి ప్రియులారా, నేను మిమ్మల్ని బతిమలాడేది ఏంటంటే ఏక మనసు లేదండి. కనుక ప్రియులారా, మీకు అందరూ చెప్పే సలహా ఏమంటే ఏక మనస్సు కలిగి జీవిద్దాం. ఏడ తప్పిపోతే అడుక్కుందాం. ఎక్కడ తప్పిపోయినామో మనం పరీక్షించుకుని క్షమాపణ పెడదాం. చిన్నది కూడా సరి చేసుకుందాం. చిన్న పొరపాటైనా మనం ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. ఒప్పుకుని సరి చేసుకుందాం. నా బిడ్డ క్షమాపణ అడిగేది, నా బిడ్డ నన్ను క్షమాపణ అడిగేది, వాళ్ళ అమ్మని క్షమాపణ అడిగేది, కొట్లాడిన తర్వాత దేవుడు ఆయన మనసు ఒప్పించే అమ్మ క్షమించని ఏడిచేది. కొట్లాడిన తర్వాత దేవుడు మనసు ఒప్పించిన తర్వాత అమ్మ నన్ను క్షమించమని చెప్పి ఏడ్చేది. ఎందుకు? అపరిశుద్ధత. కాబట్టి చిన్న తప్పున్నా కూడా అడుగుకుందాం. కనుక సహోదరి సహోదరి, చిన్న పొరపాటు మన మధ్య ఉన్నాను, క్షమించమని వేడుకుందాం. సాధారణంగా ఆఫ్రికన్ బిలీవర్స్ అని చెప్తాను. నేను ఆఫ్రికాలో ఉన్న విశ్వాసాలు చెప్తాను. ఎప్పుడు చెప్తుంటాను. వాళ్ళ మాట విన్నప్పుడు నాకు ఎంతో సంతోషం. వాళ్ళ మాట విన్నప్పుడు నాకు ఎంతో సంతోషం కలిగింది. నాట్ అలౌడ్ ది స్మాలెస్ట్ సిన్ అలౌడ్
in their heart. వారి హృదయంలో ఏ చిన్న పాపం కూడా వారు అనుమతించరు, అది ఒప్పుకుండా విడిచిపెట్టరు. We are a chosen generation. మనం ఏర్పరచుకోబడిన వంశము, Royal priesthood. రాజులని యాజక సమూహము, To show forth the glory of Him ఆయన మహిమను వెల్లడి చేసేవారము, who brought from darkness into light. ఆయన పోలి ఉండేవారము. ఎవరయ్యా ఈ క్రైస్తవులు? ఈ క్రైస్తవులు అంటే ఎవరు? ఎట్లా పరిశుద్ధంగా జీవిస్తారు? ఎట్లు పరిశుద్ధంగా వారు జీవిస్తున్నారు? ఎట్లు డబ్బులు ఒప్పుకుంటారు? వారు తప్పులు ఒప్పుకుంటారు, ఎట్లా ఒకరినొకరు ప్రేమించుకుంటారు? ఒకరినొకరు ప్రేమించుకుంటారు. దయచేసి మనమందరం ప్రభు దగ్గర పని వచ్చి ప్రభు వారాన్ని క్షమించు అని అడుగుతాం. కనుక మనం అందరం కూడా ప్రభు ఎదుకు వెళ్ళి, ప్రభా నా పత్నాలు క్షమించమని వేడుకుందాం. I can tell so many things. I have no time. I cannot speak also. I am weak. ఇంకా అనేక విషయాలు చెప్పాలని ఉంది కానీ సమయం లేదు, లేకుండా చెప్పడానికి నాకు శక్తి లేదు. ఒకటి మాత్రం తీర్మానం చేసుకుందాం. ఒకరు మనం తీర్మానం చేసుకుందాం. నేను ప్రభువును సేవిస్తాను. నేను ప్రభుని సేవించబోచున్నాను. నేను నా ప్రభువును సేవిస్తాను. నా ప్రభు నేను సేవిస్తాను అని మనం తీర్మానం చేసుకుని బ్రతికితే మన సేవ ఎంతో భరిస్తుంది. మనం అటు తీర్మానం చేసుకోగలిగితే మన సేవ ఎంతో ఫలిస్తూ ఉంటుంది. కాబట్టి సోదర సోదరులారా, దయచేసి నేను ఈ కొన్ని సంగతులే చెప్పినాను. ఒకటి ఏంటంటే ప్రేమ లేదు. ఎన్నో సమయం చెప్పిన ఒక సంగతి ఏమంటే మన మధ్య మనలో ప్రేమ లేదు. యోహాను అంటాడు, ప్రభు అంటున్నాడు, ప్రేమలో భయం ఉండదు. ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయములు పారదోడు. పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలును. ప్రేమలో భయమే ఉండదు. అడగాలి ప్రభువు, అడగాలి ప్రభు. మనం ప్రభుని అడగాలి. నేను అడిగినాను బ్రదర్ భక్సింగ్ ఒకసారి వచ్చి సోదరుడు అడిగాను, బ్రదర్ ఐ కెనాట్ లవ్ దట్ మ్యాన్. సహోదరుడా, పలానా వ్యక్తి నేను ప్రేమించలేకపోతున్నానని చెప్పాను. అంటే బెంజమిన్, సోదరు బెంజమిన్, యు హావ్ టు ప్రే. మనం ప్రార్థించాలి. ప్రభువా, నీ ప్రేమ అతని విషయమే నా హృదయంలో కుమ్మరించు. ప్రభువా, అతని విషయమై నీ ప్రేమ నాలో కుమ్మరించమని ప్రార్థించమని చెప్పాడు. అట్లా నేర్పించినాడు, నాకు అలా నేర్పించాడు. ఆయనకి ఎవరు శత్రువు లేరు, ఆయనకి ఎవరు శత్రువు లేరు, ఆయనకి ఎవరు శత్రువు లేరు. అందరినీ ప్రేమిస్తాడు, అందరిని ప్రేమించేవాడు. కాబట్టి ప్రియులారా, అందరినీ ప్రేమిస్తాం. ప్రియులారా, అందరిని మనం ప్రేమిద్దాం. ఏదైనా వచ్చినా మనం అడుగుకుందాం. ఆయన ఏది వచ్చినా సరే మనం మన మధ్య ఉంటే దాన్ని ఒప్పుకుందాం. ఈ క్షమాపణ అడుగుకుందాం. అడుగుంటే తప్పు లేదు, తప్పు లేదు. మనమే వెళ్ళి క్షమించమని పెట్టుకుందాం. ద్వారా మన హృదయం బలపరచబడుతుంది. అది మన హృదయాన్ని బట్టి మనం క్షమాపణ పెట్టుకోవాలి. కాబట్టి ప్రియులారా, నేను చెప్పేదైతే ప్రభు నాతో మాట్లాడాడు కాబట్టి మీతో చెప్తున్నాను. ప్రభు ఈ విషయాల్లో నాతో మాట్లాడి కనుక మీతో నేను పంచుకుంటున్నాను. మన సంఘము చెడిపోయింది, తన సంఘము చెడిపోయింది. మనం మాదిరికరంగా లేము, మనం సరిగా ఆత్మీయంగా లేము. వాళ్ళ ఎవరోనా వాళ్ళ అని అనేక మంది ఎంతో హేళనగా మాట్లాడుతున్నారు. కోట్లకు పోయినారు, వారు కోర్టుకు పోయినారు, అక్కడ కొట్లాడుతున్నారు, వారు అక్కడ కొట్లాడుకుంటున్నారు అంటున్నారు. వాళ్ళు అనేక మంది మన పేరు విని తలపట్టుకుంటున్నారు. మీరు నా విశ్వాసం అంటే మనం క్షమాపణ అడుగుకుందాం. మనం ఇట్లు క్షమాపణ అడుగుకుందాం. మరి ఎన్నడూ కూడా మనం కోర్టుకు వెళ్ళవద్దు, మనమే క్షమించుకుందాం. క్షమించమన్నాడు ఆయన. ఒకసారి మార్టిన్, బ్రదర్ మార్టిన్, ఒకసారి సోదరు మార్టిన్ గారు సంఘంలో తొందర, ఆయన వైజాగ్ సంఘంలో తొందర ఉండింది. చాలా కష్టపెడుతున్నారు. అండ్ బ్రదర్ భక్సింగ్ అన్నాడు, సో భక్సింగ్ గారు అన్నారు, నువ్వు వాళ్ళని క్షమించిన మార్టిన్ అన్నాడు. మార్టిన్, నువ్వు వాటిని క్షమించేవా అన్నాడు. నేను ఎట్లా క్షమించాలయ్యా? ఆయన అన్నాడు, ఇంత తొందర చేస్తున్నారు వాళ్ళు, ఎలా క్షమించాలి? నా పిల్లలు నన్ను చాలా అవమానపరిచి, వారు నా పిల్లలు నన్ను కూడా చాలా అవమానపరిచారు, చాలా కష్టపెడుతున్నారు, వారు నన్ను చాలా కష్టపెడుతున్నారు, వాళ్ళకి క్షమించడం ఎట్లయ్యా అన్నాడు. మరి వాళ్ళని ఎలా క్షమించాలని మార్టిన్ గారు అన్నారు. నేను ఇంకా మర్చిపోన్న మాట, ఆయన చెప్పిన మాట. ఆయన చెప్పిన మాట ఎంత మంచిగా ఉంది. క్షమాపణ అడగక ముందే క్షమించడం క్షమాపణ అన్నాడు. క్షమాపణ అడగక మునిపే క్షమించుటయే క్షమాపణ అన్నాడు. ఏమన్నాడంటే మనుషుల్ని తిడుతున్నారు, మనుషుల్ని తిడుతున్నారు, యేసు ప్రభువుని కూడా తిడుతున్నారు, యేసు ప్రభువుని తిడుతున్నారు, ఉమ్మేస్తున్నారు, అన్ని విధాలుగా నష్టపెడుతున్నారు. అయితే తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరిని క్షమించు అన్నాడు. ప్రభు చెప్పాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ఆయన వేడుకున్నాడు. వీళ్ళు క్షమాపణ అడిగిరా? వాళ్ళు క్షమాపణ అడిగినరా? వాళ్ళు అడగలేదు. అడగక ముందే క్షమించడం క్షమాపణ మాట అన్నాడు. అడగక మునిపే నీవు క్షమించుట అదే క్షమాపణ మార్చినని సోదరు చెప్పినాడు. That's how God's servant taught us the forgiveness of a Christian and the lowliness that he maintains. ఇలాగున క్రైస్తవుని యొక్క క్షమాపణ ఎలా ఉండాలి మరి సోదరుడు మనకి నేర్పించాడు. గుడ్డు సామెలు వస్తున్నాడు, ఇట్లా గుడ్డు సామెలు వస్తున్నాడు. బ్రదర్ ఇక్కడ ఉండి అన్నాడు, అరే గుడ్డు అందరినీ అని అన్నాడు. అందరినీ అన్న ఓ గుడ్డు, ఒరే గుడ్డు నువ్వు లోపల రావద్దని ప్రభు చెప్పాడు. భక్తిగా చెప్పాడు. బోల్నే వాళ్ళే నువ్వెవరైనా అన్నాడు. ప్రభు కదరే అన్నాడు. ఇది దేవుని ఇల్లు అని చెప్పాడు. నేను కూడా దగ్గరే ఉన్నా. నేను అక్కడ
దగ్గరున్నా. నేను అప్పుడు దగ్గర ఉన్నా. అరే వీడు ఎంత మాట అన్నాడు, ఈ పెద్ద ఆయన అన్నా. ఈ పెద్ద ఆయన ఎంత మాట అన్నాడే అనిపించింది. ఆయన బాధపడ్డా. నేను బాధపడ్డాను. రెండో దినం మళ్ళా వస్తుండు వాడు. రెండో దినం మళ్ళా వస్తున్నాడు. అరే గుడ్డు వాడు వచ్చి అంటున్నాడు, బాయ్ ఆమె మాఫ్ కన్నా. గుడ్డు వచ్చి అన్నాడు, బాయ్ నన్ను క్షమించాలా, నన్ను క్షమించమన్నాడు. అరే తెలుగు ఉసీది క్షమాపణ అప్పుడే నేను క్షమించేశానని చెప్పాడు. నేను క్షమించిన నేను క్షమించేశాను. దట్ ఈస్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. అదే దైవజనుడు అంటే. వి ఆర్ టాట్ దట్ ఈస్ స్వీట్. మనము ఆయన పాదం ఎదుట నేర్పించబడ్డాము. ఆయన పాదం ఎదుట మనం ఉంటున్నాం. కాబట్టి మనం అందరం ఏకంగా కూడి భేదాలన్నీ తీసేసుకుని ప్రభువుని సేవిద్దాం. మనం అందరం ఏకంగా కూడి విభజనలు ఇవన్నీ తీసివేసుకుని క్షమించుకుని కలిసి మనం జీవిద్దాం. మనం పోగొట్టుకున్నది ఏంటిది? మనం పోగొట్టుకున్నదేమి? సాక్ష్యం పోగొట్టుకున్నాం. సంపాదించేది మన కష్టం. దాన్ని తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. దయచేసి మనం అందరం సిలువైపు తిరిగి అయ్యా నన్ను మన్నించని అడుగుదాం. మనం అందరం సిలువైపు మళ్ళీ అయ్యా మమ్మల్ని క్షమించమని మనం తిరిగి ఆయన వేడుకుందాం. ఎవరైనా బోధకుడైనా ఇక్కడ సేవకుడైనా సహోదరుడైనా సహోదరైనా సిస్టర్ నన్ను క్షమించమని మనమే ముందుకు వెళ్ళి వేడుకుందాం. జీవము. అదే ఉజ్జీవం తెచ్చు. వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది పరిశుద్ధాత్మ చేయు కార్యము. Surrender to the Spirit of God. దేవుని ఆత్మకు మనం సంపూర్ణంగా లోబడాలి. God will work. He work of grace. Everyone will hear testimony at any time. When we confess, we'll have highest testimony. ఇటు మనం ఒప్పుకున్నట్లయితే తిరిగి మనం ఉన్నతమైన సాక్ష్యాన్ని కలిగి ఉండగలము, సంపాదించగలము. ఏదో మాట్లాడుకొని క్రమంగా మనం ముందుకు నడిచిపోదాం. క్రిస్టో సొసైటీ మనం మాట్లాడుకుని క్రమపరుచుకుని మనం సేవలో ముందుకు సాగుదాం. దేవుని యొక్క చిత్తం నెరవేర్చే గొప్ప సంగతి. దేవుని చిత్తం నెరవేర్చే వారమే మనం ముందుకు సాగుదాం. ప్రభు ఈ వాక్యం దీవించిన కదా. ఈ వాక్యాన్ని ప్రభు దీవించగా